హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బాగాలేదు, డైలాగ్ అలవాటు అలా చెప్పేస్తున్నాను. నేనే చెప్పాను కదండి బ్లాగ్లోని పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనేసి. కాళ్ళు నొప్పి అయితే తగ్గింది, ఎందుకంటే నేను అంతా నడవకుండా రెస్ట్గా ఉన్నాను కాబట్టి. కానీ పొద్దున్న లేసేసరికి మెడంతా ఇక్కడ ఇటు సైడ్ అంతా నొప్పి వచ్చేసింది, గొంతు గుట్టగా వేయలేకపోతున్నాను. తర్వాత ఏమో పొద్దున్న లేచేసరికి ఇంకా టోటల్ బాడీ అంతా ఒక రకంగా నొప్పులు కింద ఉందండి. ఇంకా మా వారు ఇదేదో వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామనేసి అన్నారు. ఇంకా కష్టం మీద పొద్దున్న లేచి పిల్లల కోసం టిఫిన్ అయితే వేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించానండి. ఇంక ఈరోజు వంట చేసే పని లేదు, పిల్లల్ని 11 o'clock ఆ టైంకి అయితే తీసుకుని వచ్చేస్తాము. సో ఇప్పుడైతే నేను మా వారు కలిసి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ హాస్పిటల్లో చూపించుకుని ఏమైనా మెడిసిన్ అయితే ఇచ్చుకుని ఇంకా షానుని మనని రిసీవ్ చేసుకుని మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తాము. ఈరోజు షాను వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్, ఇలా కొన్ని కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని. సో అక్కడికి అయితే తీసుకుని అయితే వెళ్తామండి. సో ఫస్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేస్తాను. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసానండి. ఇదిగోండి, గొంతుకు నొప్పి అన్నాను అనేసి యాంటీబయాటిక్ ఇచ్చారు, గ్యాస్ ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే వేసేసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు 11 o'clockకి మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో అక్కడికి వెళ్తాము. నేను ఈ ట్యాబ్లెట్లు వేసేసుకుని పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను వేడివేడిగా కొంచెం స్నానం అయితే చేసి నేను కూడా రెడీ అయ్యి వెళ్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళంతా చాలా నొప్పులు ఉన్నాయి, అది తగ్గుతుంది. అలాగని ఫీవర్ ఏమీ లేదు, ఓన్లీ పెయిన్స్ అనమాట. ఈ నెక్ అంతా పెయిను, ఈ కాల్ అంతా పెయిను, ఇంకా ఒకటనేంటి ఒళ్ళంతా అలా నొప్పుల కింద ఉంది. సో ట్యాబ్లెట్లు వేసేసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళొస్తాను. నేను ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత వీడియోస్కి వాయిస్ ఓవర్లు అవన్నీ ఇచ్చుకునేసరికి టైం అయితే 1 o'clock అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి షాను వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి క్విజ్ అయితే జరుగుతున్నదండి. గ్రూప్ డి December 25th. Very good. Group E. Group A. Nunchu. Red. Only one. Okay, red. Next, we'll have the round of national birds and animals. Wow. National bird. Group peacock. Grapes. Okay. National animal. చెప్పు చిన్ నీకు నోరే లేదే బాబా. चींटी हर पर चढ़ जाती, चींटी श्रम का राग सुनाती, चींटी कड़ी धूप हो या हो वर्षा दाना चुनकर लाती, चींटी सचमुच कैसी कलाकार है, घर को खूब सजाती, चींटी छोटा तन पर बड़े इरादे नहीं कभी घबराती, चींटी नन्हे नन्हे पेड़ बढ़ाकर पर्वत पर चढ़ जाती, चींटी. వెరీ గుడ్ షాను, అక్క క్లాస్ కొట్టు గట్టిగా. छुपम छुपी खेले आओ, झूलम झूली खेले, चढ़े पेड़ पर पकड़म पकड़ी, झूलम झूली खेले. అయిపోయిందా? వెరీ గుడ్. మా మను ఇంట్లో పెద్ద గయ్యాలు గంపండి, ఎంత నోరు ఉంటుందంటే చెవులు చిల్లడిపోతాయి. అదే స్కూల్లో కానీ ఇలాంటి కాంపిటీషన్లో కానీ మోగ జీవైపోతుంది అనమాట, నోరే ఉండదండి. ఇంక ఇప్పుడు పిల్లలకి భోజనాలు అయిపోయిన తర్వాత ఇన్ అండ్ అవుట్ గేమ్ అయితే పెట్టారండి. మేము ఇక్కడ భోజనాలు కూడా చేసాము, అది వీడియో తీయలేదు, చాలామంది జనం ఉండడం వల్ల. చాలా మంచి ఫుడ్ అయితే పెట్టారు, అంతా వెజ్లోనే. సో భోజనం చేసేసాక ఇంకా పిల్లల చేత మళ్ళీ ఆటలాడిపిస్తున్నారు. ఇది ఇన్ అండ్ అవుట్ గేమ్ అనమాట. ఈ గేమ్లో మనం
వెంటనే అవుట్ అయిపోయిందండి. తర్వాత చాలాసేపు ఏడ్చేసింది మను. నేను ఎందుకు ఏ గేమ్ ఆడినా అందరికన్నా ఫస్ట్ నేనే అవుట్ అయిపోతాను, ఇక నేను ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయను, నాకు ఎప్పుడు ఏమీ రావు అని ఇలాగో ఏడుపు మొదలుపెట్టింది అనమాట. అసలు అలా ఏడవకూడదమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆడిపిస్తున్నానంటే నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోవాలి. సో అందుకనేసి నీతో ఆడిపిస్తున్నాను తప్పించి మనము ఫస్ట్ వచ్చామా సెకండ్ వచ్చామా ఇవన్నీ మనకి ఏం కాదు, మనం పార్టిసిపేట్ చేసాం చూడు అదే బ్రేవ్ స్టెప్ అనమాట అనేసి చెప్పాను నేను. అందరూ అవుట్ అయిపోయి షాను ఇంకొక అబ్బాయి మిగిలారండి. నాకైతే గుండెల్లో టెన్షన్ వచ్చిందనమాట. అసలు నిజంగా అంత ఫాస్ట్గా చెప్పారండి ఇన్నో అవుట్ అని. అదే వాళ్ళ మాటలు వింటూ దానికి తగ్గట్టుగా చేసింది. ఫైనల్కి ఎవరు నగ్గారో చూడండి. గ్రేట్ షాను. ఫస్ట్ షాన్వి శ్రీ సారథి. షాన్వి SHANVI. शानवी శ్రీ సతీష్ WO. अच्छा ओके సతీష్. నీ పేరు శ్రీనాథ్. స్టార్ట్ అవుతుంది. అందరు తొందరగా లోపల రావాలి. ఇప్పుడు పిల్లలకైతే స్పూన్ అండ్ లెమన్ అయితే జరుగుతున్నదండి. నేను రెడీ అయ్యాక అసలు మీకు చూపించలేదు కదా ఎలా రెడీ అయ్యానని. నేనైతే డ్రెస్ వేసుకున్నాను. స్పూన్ అండ్ లెమన్ గేమ్ అయితే పెడుతున్నారండి. ఈ స్పూన్ అండ్ లెమన్ గేమ్ పెట్టారు కానీ దీనికి ఎందుకో ప్రైజెస్ అయితే ఇవ్వలేదు. మరి రీజన్ ఏంటో తెలీదు. ఈ స్పూన్ అండ్ లెమన్ మను అయితే కొంచెం బాగా ఆడింది చూడండి. సో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. ఎల్లు థర్డ్. మన స్పూన్ అండ్ లెమన్ గేమ్ అయిన తర్వాత ఇది థర్డ్ గేమ్ అండి. ఈ గేమ్లో పిల్లల చేత బాల్స్ అయితే వేపిస్తున్నారు. అక్కడ ఒక టేబుల్ మీద బాల్స్ అయితే పెట్టారు. ఆ బాల్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలన్నమాట. 1 minute ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళైతే విన్నర్ కింద అనౌన్స్ చేస్తాను అని అన్నారండి. అసలు ఈ గేమ్లో విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి అన్నది తెలీదు. ఎందుకంటే 1 minute అందరూ 8 balls అయితే వేశారు. ప్రతి ఒక్కళ్ళు 8 balls వేశారు. మరి ఈ గేమ్లో వాళ్ళు ఎవరు ఫస్ట్ అని ఎలా సెలెక్ట్ చేశారన్నది నాకు తెలియదు. దీనికన్నా స్పూన్ అండ్ లెమన్ బాగా క్లియర్గా తెలిసింది. దానికైతే ఇవ్వలేదన్నమాట. పాపము షాను మను ఇలా పరుగులు పెట్టి అలా వేసేసరికి వాళ్ళకి ఆయాసం అయితే వచ్చేసిందండి. ఇంక ఇది అయిన తర్వాత వాళ్ళని రూమ్లోకి అయితే తీసుకొచ్చి సారీ అయితే కడుతున్నాను. బికాజీ కామ కింద పిల్లలిద్దరూ వైట్ సారీ అయిపోయారు. నాకు అదే చిన్న కనబడరే బాబా. ఓకేనా? మా షాను ఏమో మేడం బికాజీ కామ చేస్తున్నారండి. మా మను వచ్చేసి కస్తూర్బా గాంధీ చేస్తున్నారు. ఇద్దరు ఇలా తెల్ల చీరలే కట్టుకున్నారు. ఇద్దరు ముసుగులు అయితే వేసుకున్నారండి. అంటే యూట్యూబ్లో ఫొటోస్ అవి చూసాను గూగుల్లోని. సో ఇద్దరిని ఇలా అయితే రెడీ చేశాను. మా ఆయనకి ఏమో పిల్లలకి ఇలా తెల్ల చీర కట్టడం అస్సలే ఎక్కట్లేదు. మరి ఏమో అలా సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు. మా ఆయనకి ఏమో పిల్లలకి ఎప్పుడు నగలు దిగదేసేసి రంగుల చీరల్లో కడితే నచ్చుతుంది. సో ఇదిగోండి నాకు వచ్చినట్టయితే ఇలా చీర కట్టేశాను. ఇంకా లాస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ ఒకటే మిగిలింది. ఈసారి పెద్ద ఎవరో ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేనట్టున్నారు. చూడండి మా షాను మను ఎలా చెప్తారు. మా షాను బాగానే చెప్తుందండి. మా మనుకి అన్నీ వచ్చు కానీ అక్కడికి వెళ్ళేసరికి నోరు మోగపోతుంది కదమ్మా. సో ఇంకా అక్కడికి వెళ్తున్నామండి మేము ఇప్పుడు. ఈసారి షానుని మనుని రెడీ చేయడము చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాక కొద్దిసేపటికి డైరెక్టర్ మేడం వాళ్ళు అయితే వచ్చారు. ఇప్పుడు ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది.
Manasvi, daughter of Sati అయ్యో విదర్ WO, is 6 years old and she comes as Kasturba Gandhi, wife of Mahatma Gandhi. Hi, hello everyone. Do you know who am I today? I am Kasturiba Gandhi. Yes, you're right. I was the loving wife and strong supporter of Mahatma Gandhi. I worked hard for women's education and helped people understand cleanliness and good habits. I joined many freedom movements and bravely faced difficulties for our country. I always believe in truth, kindness, simple living, and inspire many people. Thank you. వెరీ గుడ్. Thank you, Manasvi. వెరీ గుడ్ నాన్న. Next comes Shivanshi, daughter of B. Gautam Kusti, daughter of Sati WO. She is 8 years old and she comes as Bikaji Kama, the freedom fighter. చిను Hello everyone. Do you know who am I? I am Madam Bikaji Kama. I was born in 1861 in Mumbai. I love my motherland India very much. I wanted my country to be free from British rule. I traveled to many countries and told the world how British were treating Indian people. I worked with great leaders like Dadabhai Naoroji. In the year 1907, in Stuttgart, Germany, I proudly hosted the Indian flag in foreign land. That was the first time our Indian flag was raised outside India. I helped many poor people and plague patients. I helped many revolutionaries in their freedom movement. That's why people call me the mother of revolution. Let's always love our country, respect our soldiers, and salute our freedom fighters. Jai Hind. Thank you. Thank you, Shanvisri. Next comes G. Srina, son Chala of baga G. చెప్పారు. Prem. వావ్ మమ్మల్ని అయ్యో రిక్వెస్ట్ ఎంసీ రవీంద్ర గారు ఫస్ట్ ప్రైజ్ హితేష్ రెడ్డి, సన్ ఆఫ్ కొత్తగారెడ్డి, వినయ్ కుమార్, మనిషి వెళ్ళు. ఉమర్ ఐ, సన్ ఆఫ్ కొత్తగారెడ్డి, వినయ్ కుమార్, సన్ ఆఫ్ ప్రేమ్ కుమార్, అండ్ మనస్వి, డాటర్ ఆఫ్ అసలు నోరు ఇప్పలేదు అది. వచ్చినవి కూడా చెప్పలేదండి, నోరు సైలెంట్గా మెదిపింది. మను థ్యాంక్ యూ చెప్పాలి. అయ్యో హ్యాపీ పెట్టేసుకో అక్కడ. థ్యాంక్ యూ.
Shanvi, first prize Shanvi, daughter of the Satish. చను థ్యాంక్ యూ చెప్పిరా. Second prize Vinod, son of Prem Kumar. వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి క్యారమ్స్ అనుకుంటా. నేను ఈ ఈవెంట్లో మా పిల్లలవి మాత్రమే వీడియో తీశానండి. అందరి పిల్లలవి వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఇష్టపడతారో లేదో ఎందుకు నువ్వు అలా తీయొద్దు అని మా వారు అన్నారు. సో నేను ఓన్లీ మా షాను మను పార్టిసిపేట్ చేసినవి, మా షాను మనుకు వచ్చిన ప్రైజెస్ మాత్రమే వీడియోలు అయితే తీశాను. అందరి పిల్లలకి అయితే ప్రైజెస్ వచ్చాయండి. ఏం కాదు తింటున్నది. ఇక్కడ అన్ని ఓపెన్ చేసేస్తుంది, అన్ని ఒకేసారి తినేస్తుంది. ఎప్పుడు స్పూన్ అని మా షాను మను అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారండి. మా షానుకి పెద్దది వచ్చింది చూసారా, అది ఇన్ అండ్ అవుట్ గేమ్లో వచ్చింది. అదైతే నేను క్యారమ్స్ అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడాలి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో అందరికీ కన్సోలేషన్ ప్రైజెస్ అయితే ఇచ్చారండి. మను బ్లూది పెట్టుకుంది కదా, అది కన్సోలేషను. ఇంకా స్పూన్ అండ్ లెమన్లో ఇవ్వలేదన్నమాట పిల్లలకి. ఇంటికైతే వచ్చేసామండి. టైం అయితే 6:10 అవుతుంది. మా షాను మనుకి చూసారండి ఎన్ని గిఫ్ట్లు వచ్చేసాయని. షానుకి 3 గిఫ్ట్లు వచ్చినాయి, మా మంతలికి 3 అయితే వచ్చాయండి. సో ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేస్తాము. ఇదైతే చూడంగానే నాకు అర్థమైపోయింది క్యారమ్ బోర్డ్ అనేసి. సో ఇది మా షానుకి ఇన్ అవుట్ గేమ్ ఆడారు కదండి, అందులో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. అందుకనేసి ఇది ఇచ్చారన్నమాట. ఇది ఇన్ అవుట్ గేమ్కి ఇచ్చిందా? ఇన్ అవుట్ గేమ్కి వచ్చింది. ఇన్ అవుట్ గేమ్ చాలా కష్టమే, కంగారు వస్తుంది. ఫోన్లో షాను చక్కగా క్యారమ్ బోర్డు అమిరిపోయింది. ఒక షాప్ నేను చక్కగా కవర్ అంతా ఫ్రెండ్స్కి గిఫ్ట్ అంటున్నాను. క్యారమ్ బోర్డు లూడో సెపరేట్ ఏం కాదు, అదే అక్కడే రెండు వైపులు ఇస్తాడు కాదు, అదే క్యారమ్స్ అదే లూడో. ఇదే క్యారమ్. మొత్తం ఇది 3 in 1 అండి. ఇదిగోండి, దీన్ని మనం క్యారమ్ కింద వాడుకోవచ్చు, లూడో వాడుకోవచ్చు, అండ్ బ్యాక్ సైడ్ స్నేక్స్ అండ్ ల్యాడర్ వచ్చింది. బాగుంది కదా. ఎవరికైనా ఇలాంటిది ఒకటి గిఫ్ట్ ఇస్తే చక్కగా 3 games ఇచ్చినట్టే, 3 in 1 కింద ఆడుకోవచ్చు. బాగుంది. ఇదిగో నువ్వు అక్క ఇంకా మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తే అంతమంది పాడు చేయకుండా చక్కగా ఆడుకోవచ్చు, ఎంతమంది అని ఆడుకోవచ్చు. అక్క వచ్చిందని అక్క ఒక్కతే ఏం చేసుకుంటుంది. ఓకే, ఇది మా షానుకి వచ్చిన ఫస్ట్ ప్రైజ్ అండి. ఇది ఆడుకున్నప్పుడు కట్ చేద్దిగండి. ఓకే, నెక్స్ట్ మీరు ఓపెన్ చేద్దామా? అది ఓపెన్ చేసుకో. ఏది కవర్ చెప్పకుండా నేను తీస్తాను కదమ్మా. కవర్ ఉంచుకుంటే కవర్ జాగ్రత్త దాచుకుని నెక్స్ట్ ఇయర్ పుస్తకాలకు అట్లు వేసుకోవాలి. అయ్యే అట్ల పుస్తకాలకి. భలే చెప్తాడే మీ నాన్న. ఇప్పుడు ఓపెన్ అది లూడో అనుకుంటున్నా. గోధుల గేమ్ ఆల్రెడీ ఉంది కదా మనకి. అది కనిపిస్తుంది, ఉంది, నేను దాచిపెట్టాను. అవి ఓపెన్ చేయడం ఎందుకు చెప్పండి, ఆల్రెడీ ఒకటి ఉంది. గేమ్ కదా పెట్టుకి ఇచ్చారు. ఇది ఎవరికైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ కింద ఇచ్చారు. గోళీల గేమ్ వందే మనం నీకు చూపిస్తాను, నీకు సాటిస్ఫై కాకపోతే అప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎవరు గిఫ్ట్ ఓపెన్ చేద్దాము.
ఎందుకండి ఉన్నది కదా. పాస్ పెట్టినా ఏం చేయను అలా తీయను పెద్ద అయిపోతుంది. ఇచ్చుకోవచ్చు కదా అది. పాస్ పెట్టినా. ఈ గిఫ్ట్ మనోకి వచ్చిన గిఫ్ట్ అండి. చాలా బరువుగా ఉంది ఏంటా అనుకున్నాను. ఇది పనుకు వచ్చిందండి. చాలా మంచి గిఫ్ట్ వచ్చింది. చెక్కవి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి అయితే వచ్చినాయి. 54 పీసెస్ ఉన్నాయంటండి. ఏంటో ఇది గాజా ఏంటి ఇంత బరువు ఉంది అనుకున్నానండి. చెక్కది కదా అందుకనుకుంటే ఇంత బరువు ఉంది. వెరీ గుడ్. మనం మంచి గిఫ్ట్ సంపాదించుకున్నాం. అక్క క్యారమ్ బోర్డ్ వచ్చింది, మీకు ఇది ఇచ్చింది మంచిది. అది డ్రై ఫ్రూట్స్ దా అనుకుంటున్నాను నేను అక్కడ చూసి. తలుపు తీయమ్మా మనం ఒకసారి. ఫ్రెండ్ అని వచ్చారు తలుపు తీసి. చాలా మంది ఎన్ని గిఫ్ట్లు గెలుచుకున్నారా? మా మనగాడు గిఫ్ట్ చూడండి. ఏంటో ఏంటి ఇయ్యి అంటే పజిల్స్. నేనైతే అయ్యి అనుకుంటాను. సౌండ్ ఓపెన్ చేద్దామంటే ఇది నాకు వచ్చింది. ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఇది నాకు వచ్చింది. క్యారమ్ బోర్డ్ సంచి ఏమంటారు కవర్. ఆ కవర్ లో గిఫ్ట్లు తీసాం. అయ్యే 6 వచ్చినాయి. షానుకి 3 మనోకి 3 వచ్చినాయి. అది ఇంకా ఇది మనకు వచ్చింది. మనోకి అదేంటమ్మా డ్రాయింగ్ లో 3rd ప్రైజ్ వచ్చింది కదండి. అందుకనేసి ఇలాగా కలర్స్ ఇదేమో ఒక ట్రేలో ఇలా కలర్స్ వచ్చినాయి. ఇది బాగుంటది. ఇలా తీసుకోవాలి. అలా తీయాలా? నాకు తెలియలేదమ్మా. ఫ్రెండ్ తెస్తాడు. ఇలా తీయాలి. కలర్స్ పాపం ఇదిగోండి ఇలా అంట. నీదేనండి ఇది. నీదే. కంగారు పడుకో. ఒకసారి చేది. ఈ గిఫ్ట్లు ఓపెన్ చేసేటప్పుడు నేను ఒక మాట అంటున్నాను కదండి. సో ఇప్పుడు నేను ఒక మంచి విషయం కోసం అయితే చెప్తాను. అంటే ఇది నాకు మా వారికి అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో మీలో ఎవరైనా నాలాగా ఆలోచిస్తారా అన్నది కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ మొదలుపెట్టి నాకు యూట్యూబ్లో మంచి సక్సెస్ వచ్చిన తర్వాత నేను మా పిల్లలకి ఏదైతే కావాలో అవన్నీ నేను కొలాబరేషన్ ద్వారా కానీ లేకపోతే నేను కొనడం కానీ ఇలా మేము చేయగలుగుతున్నాము. ఇది వరకు మా షాను మనుకి ఎక్కువగా బొమ్మలు అవి ఉండేవి కాదు, కావలసినవన్నీ ఉండేవి కాదండి. చాలా లిమిటెడ్గా ఉండేవి. కానీ ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల అలాగే మా హస్బెండ్ అలా ఆఫీసులో ఇలాంటి ఈవెంట్లు పెట్టినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు గెలుచుకోగలుగుతున్నారు అన్నమాట. సో ఇప్పటికీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వీళ్ళకి 4 times ఈవెంట్స్ అయితే అయ్యాయండి. ఈ 4 timesలో మా షాను మనుకి కావాల్సిన కలరింగ్స్ ఇలాంటివన్నీ వాళ్ళు చక్కగా గెలుచుకుని తెచ్చుకున్నారు. మేమేం కొన్నవి కాదవి. సో లాస్ట్ ఇయర్ వచ్చినవి కూడా రిపీటెడ్గా సేమ్ గిఫ్ట్లు అయితే వస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళ పిల్లలు ఎలా అంటే వాళ్ళకి ఏమన్నా కొత్తవి వచ్చినాయి అనుకోండి వెంటనే వాటిని ఓపెన్ చేసేయాలి, వాటిని వాడేయాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకి తెలీదు. సో నేనేంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఇంకా వాడుతున్నావు కదా, అవి ఇంకా అయిపోలేదు కదా, పూర్తిగా అయ్యాక ఇంకొకటి వాడాలి. అండ్ ఇప్పుడు మీరు అంత చిన్న చిన్న కలరింగ్స్ ఇవి వాడే ఏజ్ అయితే ఏమి కాదు. ముందుకు వెళ్ళే కొద్దీ పెన్స్ ఇవే వాడుకునే ఏజ్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి సో అవన్నీ ఒకేసారి ఓపెన్ చేసేయడం ఎందుకు, మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గిఫ్ట్ల కింద ఇచ్చేయండి అమ్మా అనేసి నేను షాను మనుకి చెప్తానండి. ఇప్పుడు మా షాను మను వాళ్ళ ఫ్రెండ్స్లో చాలామంది ఇలాంటి గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. సో మన దగ్గర ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది నేను నీ ఫ్రెండ్స్కి ఇవి ఏదైనా బర్త్డే రోజు లేకపోతే ఏమైనా స్పెషల్ అకేషన్ రోజు ఇది తనకి విషెస్ చెప్తూ ఇచ్చామనుకో తను హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అనేసి చెప్తాను. ఆ ఇచ్చేది కూడా కొత్తగా ఇవ్వాలనుకుంటానండి, ఓపెన్ చేసేసి ఇవ్వాలి అని నాకు అనిపించదు అనమాట. సో నేను మా షానుకి మనుకి అదే చెప్తాను.
మనం తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ని పొందామో అదే హ్యాపీనెస్ని నువ్వు ఇచ్చేటప్పుడు డబుల్ పొందుతావమ్మా అనేసి నేను చెప్తూ ఉంటానండి. సో ఇప్పుడు మా షాను మనుకి వచ్చిన గిఫ్ట్లో బ్రెయిన్ విటా ఉంది కదండి, అదే మార్బుల్స్ గోళీలాట, అది లాస్ట్ ఇయర్ మనుకి వచ్చింది. అది ఓపెన్ చేసింది కదా, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసి ఏం చేసుకుంటాము. సో అందుకనేసి నేను అది పక్కన పెట్టానండి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా దానికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దిగానమ్మా అనేసి అంటున్నాను. ఎందుకు అంటే ఇది వరకు ఎవరైనా మాకు ఏమన్నా మంచివి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుండి ఇంత రేట్లు పెట్టి మనం కొనాలా అని అనిపించేదండి. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఒకరికి ఇచ్చే పొజిషన్లో నిలబెట్టాడు. దానికి ఒకటి రీజను నేను యూట్యూబ్ నుంచి వచ్చే కొలాబరేషన్స్ అది అని చెప్తాను. 2 మా హస్బెండ్ ఆఫీస్లో రిపీటెడ్గా ఇలాంటివి ఏమన్నా పెట్టడము, పిల్లలు మంచిగా పెర్ఫామ్ చేసి గెలుచుకోవడం ఇవి నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో దేవుడు మనల్ని మంచి పొజిషన్లో పెట్టినప్పుడు మనము ఇంకొకరికి పెట్టాలి అన్నది నేను పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాను అనమాట. ఇంకా అలా పిల్లలకి వచ్చిన గిఫ్ట్స్ అనే కాదండి, నాకు కొలాబరేషన్లో చాలా వస్తూ ఉంటాయి కదా, బట్టలు అయితే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాను. పాపం వాళ్ళు కష్టపడి చేస్తారు కదా అనేసి. అలా కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అవి నేను ఎవరొకరికి అలా గిఫ్ట్ ఇప్పిస్తూ ఉంటాను. అంటే పిల్లలకి సంబంధించి వచ్చినాయి అనుకోండి. సో ఇవి మా షాను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరొకరు ఆడుకోవడానికి వస్తారు కదా, వాళ్ళ బర్త్డేస్ అనో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో ఫెస్టివల్స్లో వాళ్ళ చేత అయితే ఇప్పిస్తాను. నాకు ఇది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. మన దగ్గర అవసరానికి మించి ఉంటే దానికి మంచిగా కొత్తగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేసి పిల్లలకి చెప్తున్నాను. ఇక్కడ మా షానుకి వచ్చిన ఇంకొక గిఫ్ట్ డిబ్బీ అయితే వచ్చిందండి. షాను మనుకి వచ్చిన గిఫ్ట్లు అయితే చూపిస్తున్నానండి. ఇది క్యారమ్స్, లూడో, ఈ కిందేమో స్నేక్స్ అండ్ ల్యాడర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చింది షానుకి వచ్చిందండి. ఇది ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చింది. మనీ సేవింగ్ బూత్ అనమాట, కిడ్డీ బ్యాంక్ అంటాం కదా అది. ఇది మన తల్లికి వచ్చిందండి గోళీలాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా మా షానుకి వచ్చింది మెమొరీ గేమ్. ఇది మా మన్బాబుకి వచ్చింది. కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇలాగా. అండ్ ఇది కూడా మా మనుకే వచ్చిందండి. 54 పీసెస్ బ్లాక్స్, అది కూడా మళ్ళీ చెక్కవి, చాలా బరువు ఉన్నది. సో ఇవి మా షాను మను గెలుచుకున్న గిఫ్ట్స్. చిన్న ఒకసారి చేతిమ్మా. టైం అయితే 7 o'clock అయిపోయిందండి. ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశాను. పొద్దున్నైతే వంట చేయలేదు, ఏమి చేయలేదు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాం కదా, అక్కడ భోజనం అయితే చేసేసాము. బియ్యం కడిగి అయితే స్టవ్ మీద పెట్టానండి. మా వారేమో ఎగ్ ఉంది కదా, ఎగ్ పుల్ట్లాగా పెట్టేసి అంటున్నారు. సో ఇప్పుడు ఇంకా ఎగ్ కూర ఉండాలి. కానీ నాకు తలనొప్పి కింద ఉంది. ఈరోజు ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే అసలు నాకు ఫీవర్ వచ్చేసేదేమోనండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడము నేను ఇప్పుడు వరకు చాలా తేలిగ్గా కదలగలిగాను, లేకపోతే ఒళ్ళంతా కొట్టేసినట్టు ఎంత నొప్పులు వచ్చినాయో అని. ఇప్పుడైతే బాగుందండి. మళ్ళీ ఇప్పుడు తినేసి ఫుల్గా మళ్ళీ ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలి. సో గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు అయితే నేను ఫ్రై పెట్టేస్తాను. తలనొప్పి వచ్చేస్తుంది నాకు. సరే తినిపిస్తాను. మరి నాకు తలపోటు వస్తుంది. పొద్దున్న ఎంత జ్వరం వచ్చింది తెలుసా, హాస్పిటల్ కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే ఇంకోండి గిన్నెలు అయితే వచ్చినాయి. ఆ గిన్నెలన్నింటిని అయితే క్లీన్ చేసేసి కొంచెం వంటగది సర్దుకునే పని ఉంటే దాన్ని కూడా పూర్తి చేసేసానండి. ఇంకైతే పడుకుంటాను. ఇందాక చెప్పాను కదా తలనొప్పి వచ్చేస్తుంది అనేసి. తలనొప్పితో పాటు మళ్ళీ మెడ నొప్పి, గొంతు వేస్తుంటే గుట్టక నొప్పి రావడము, ఇవాళ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. ఇంక నేను తినేసి వెంటనే ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నానండి. ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం నార్మల్ అయ్యింది. సో మళ్ళీ ఇంకా వెంటనే ఈ పనులు అయితే పూర్తి చేసేసాను. ఇంకొప్పుడు మళ్ళీ బాగా చలేసేస్తుందండి. ఇంకా పడుకోవాలనిపించేస్తుంది నాకు. టైం 10 o'clock అయిపోయిందండి. ఇంకైతే పడుకుంటాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.